ఈరోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న లేసెస్ కోసం అనమాట. ఈరోజు వీడియో అనేది నేను మీషోలో కొన్ని లేసెస్ ఒక 7 వెరైటీస్ ఆఫ్ లేసెస్ నేను పర్చేస్ చేశాను. నేను కొన్ని శారీస్ కానీ పర్చేస్ చేశాను. సో దట్ మీకు వీడియో చేసి చూపిద్దాం, మీకు ఎవరికైనా యూజ్ ఉంటే మీరు పర్చేస్ చేసుకుంటారని చెప్పి నేను అవి కూడా మంచి క్వాలిటీ ఉన్నవే పర్చేస్ చేశాను. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా లేసెస్. అంటే ఇప్పుడు మన ఓల్డ్ శారీస్ని క్రియేట్ చేయడానికి అండ్ మమ్మీ వాళ్ళ ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, వాటి పట్టు శారీస్కి ఈ లేసెస్ వేస్తే చాలా బాగుంటాయి. అండ్ ఈ అవుతుంది కదా ప్లెయిన్ శారీ వచ్చి లేస్, అదేదో మనమే ఆ శారీని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనం కొంచెం కాంబినేషన్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే మనకి కాంబినేషన్స్ అవి సెట్ చేయడం వస్తే మనమే హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఒక శారీ మీద పెట్టి దానికి ఏ కాంబినేషన్, ఆ శారీలో ఏ కాంబినేషన్ ఉందో అది కూడా చూసుకున్నా మనం ఈజీగా కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేయొచ్చు అనమాట. నేను ఈరోజు కొన్ని లేసెస్ అనేవి చూపిస్తాను. అయితే లేసెస్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి శారీకి కట్ వర్క్ లేసెస్ అని, అప్పట్లో అయితే ఓన్లీ స్ట్రెయిట్ లేసెసే ఉండేవి. బట్ ఇప్పుడైతే చాలా వెరైటీస్ వచ్చేసాయి. కట్ వర్క్ లేసెస్ అని, స్టోన్ లేసెస్ అని, ఇంకా హ్యాంగింగ్ లేసెస్ అని, ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను అవన్నీ ఏమీ ఆర్డర్ చేయలేదు. పట్టు శారీస్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాము ఆ లేసెస్. సో దానికి సూట్ అయిన విధంగా మేము ఆర్డర్ చేసుకున్నాము మీషోలోని. అవి ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తాను, ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలాంటి కాంబినేషన్స్వి ఏ శారీస్కి ఎలాంటివి యాడ్ చేసుకుంటే బాగుంటాయి అవి కూడా నేను చెప్తానమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఒక 6 టైప్ ఆఫ్ లేసెస్ అనేవి ఆర్డర్ చేశాను మీషోలో నుంచి. అవి లేట్ చేయకుండా మనం వెళ్దాం. నేను అవి ప్రైజెస్ లింక్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, లేదంటే కమ్యూనిటీలో యాడ్ చేస్తాను లింక్స్. మీకు ఇంకా లింక్స్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే లింక్స్ అనేవి పోస్ట్ చేసేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ లేస్ అనమాట. ఇది వచ్చేసి బండల్ టైప్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి చూసారు కదా, ఇది ఇలా స్టోన్ వచ్చిందనమాట. స్టోన్ టైప్ ఏమైనా కావాలి అనుకుంటే ఇలాంటి లేస్ వేస్తే మనకి మంచి లుక్ అనేది వస్తుంది శారీస్ కానీ, మెయిన్గా హాఫ్ శారీస్కి అలాంటికి బాగా యూజ్ అవుతుంది. నేను శాంపుల్గా ఒక క్లాత్ మీద పెట్టి చూపిస్తా. ఈ బండల్ వచ్చేసి 4.5 మీటర్స్ అనుకుంటా. 4.5 మీటర్స్ 9 మీటర్స్ నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఈ బండల్ వచ్చేసి అనమాట. మనకి నార్మల్గా హాఫ్ శారీకి అయితే 5 మీటర్స్ పడుతుంది, ఎందుకంటే 2 సైడ్స్ అండ్ కింద కాబట్టి 5 మీటర్స్ పడుతుంది. అండ్ శారీకి అయితే 9 మీటర్స్ ఉండాలి. 1 సైడ్ వేసుకుంటా అంటే 4.5 మీటర్స్ సరిపోతుంది. నేను శాంపుల్గా కొన్ని మీకు చూపిస్తాను, అంటే మీకు ఐడియా కోసం ఎలా స్టిచ్ చేయాలి, ఎలా సూట్ అవుతాయి అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, చూసారు కదా, ఇలా ఇది బ్లూ కలర్ కాబట్టి బాగా కనిపిస్తుంది మనకి లేస్ ఇలా వేసుకుంటే. అండ్ ఇలా ప్లెయిన్ శారీస్కి అయితే ఇలా లేసెస్ వేసి మనం హైలైట్ చేయొచ్చు శారీని. ఇది కొంచెం సింపుల్గా చూస్ చేసుకోవాలనుకుంటే ఇది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అండ్ ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెసే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది కట్ వర్క్ టైప్ చూస్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం కంప్లీట్ గోల్డ్ అనమాట. ఇది మొత్తం గోల్డ్ శారీస్కి వేసుకోవాలి అనుకుంటే, గోల్డ్ బార్డర్ వచ్చిన శారీస్కి గోల్డ్ టైప్ వేసుకోవాలి అనుకుంటే ఇది బాగా సెట్ అవుద్ది. పైన ఒక కట్ వర్క్ వచ్చింది, దాని కింద కూడా కట్ వర్క్ వచ్చింది అనమాట. ఇది డబల్ కట్ వర్క్, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇవన్నీ క్వాలిటీ బాగున్నవే నేను మీకు చెప్తున్నాను, క్వాలిటీ బాగపోతే నేను అక్కడే చెప్పేస్తాను క్వాలిటీ బాగలేదని. అండ్ ఇది చూసారు కదా, ఇలా లేస్ పెట్టగానే ఎంత లుక్ అనేది వచ్చిందో. అండ్ ఇది ఇలా కిందకి పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పైకి మ్యాక్స్ కట్ వర్క్ బయటకు వచ్చినట్టే స్టిచ్ చేసుకుంటారు. ఇలా కూడా బాగుంది కదా, మీకు దగ్గర పెట్టి చూపిస్తాయి. ఇలా బాగుంది కదా. ఇది కూడా 4.5 మీటర్స్ అనమాట. ఇవి శారీకి కుట్టించాలనుకుంటే
2 ఆర్డర్ చేసుకుంటే మనకి శారీకి ఫుల్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ జర్దోసి టైప్ వచ్చి కిందనేమోని చిప్తో వచ్చింది. మనకి అన్నీ మ్యాక్స్ అలాగే వచ్చాయి. కొన్ని జర్దోసి ఉన్నవి కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇదొకటి ఓని నేను ఆల్రెడీ ఇది మా కావేరక్క పెళ్ళికి నేను ఇలా బార్డర్ అనేది యాడ్ చేశాను. అప్పుడు నేను బయట స్టోర్లోని తీసుకున్న పూర్ణ మార్కెట్లోని, మాకు పూర్ణ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో దట్ నేను బయట తీసుకొని యాడ్ చేశాను. బట్ ఇలాంటివి మీషోలో కూడా ఉన్నాయి. ఇది ఓని అనమాట. నేను ఓని మొత్తం యాడ్ చేశాను. ఇది యాడ్ చేయడం వల్ల ఈ ఓని చాలా లుక్ అయితే వచ్చింది. ప్లెయిన్గా ఉన్నదానికన్నా మనం ఇలా ఏమైనా యాడ్ చేస్తే మనకి బాగా లుక్ వస్తుంది. ఇప్పుడు ఈ గోల్డ్ది కూడా పెడతాను నేను, చూడండి. బ్లూ కన్నా ఆరెంజ్ దాని మీద మీకు ఇంకా బాగా తెలుస్తుంది. చూసారా ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో. జస్ట్ లేస్ అనేది యాడ్ చేస్తే చాలు మనకి మంచిగా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఓని కానీ, హాఫ్ సారీ ఓని కానీ, లేదంటే దుప్పటాస్కి, గౌన్స్కి ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ శారీస్కి అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, టీనేజర్స్కి ఇలాంటి కట్ వర్క్ లేసెస్ అయితే చాలా బాగుంటాయి. ఈ ఓని మొత్తం యాడ్ చేశాను. అది కూడా 4.5 మీటర్స్ ఎంతో, నాకు చిన్న ముక్క మిగిలిందనమాట. ఇది ఓని కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అనమాట. ఇదొక స్టోన్ లైన్, చాలా అంటే చాలా బాగుంది. ఇది 9 మీటర్స్. జస్ట్ ఇలా మనకి ఇలా హ్యాంగింగ్ టైప్ వచ్చింది. రిచ్ లుక్ వస్తుంది అనమాట. ఇలా పెట్టి చూపిస్తా. ఇది కూడా సింపుల్గా ఉండాలి నాకు అని అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నాకు హెవీగా వద్దు, సింపుల్గా కావాలి అనుకుంటే మనం హ్యాపీగా ఈ లేస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ప్లెయిన్ వాటికి ఇలా లేసెస్ వేసేసరికి కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. ఇదైతే మనకి హ్యాండ్స్కి కింద పార్ట్ ఇలా హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేసుకున్న ఇలా హ్యాంగింగ్ ఉండడం వల్ల చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్కి శారీస్కి కూడా చాలా బాగుంటుంది. ఇదైతే పట్టు శారీస్కి నేను కొన్ని యాడ్ చేస్తాను, మేము పెట్టినవి. వాటికి చాలా బాగా సెట్ అయింది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం స్టోన్స్ వచ్చింది. మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థమవుతుంది. ఇదంతా స్టోన్స్ అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక రెడ్ కలర్ కట్ వర్క్ లేస్. మేము మెయిన్ ఒక రెడ్ కలర్ పట్టు శారీ కోసం ఇది ఆర్డర్ చేసాము, సెల్ఫ్ ఇద్దామని చెప్పి. ఇలా కట్ వర్క్ లేసెస్ అన్నవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో దట్ తీసుకున్నాము. వేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దాం. చూసారు కదా, మీరు సెల్ఫ్ వేయాలనుకున్నా ఓకే. ఇలా కాంట్రాస్ట్లో కొంతమంది కాంట్రాస్ట్ ఇష్టపడతారు. కాంట్రాస్ట్లో ఇలా రెడ్ వేసేసరికి చూసారా ఎంత లుక్ వచ్చిందో బ్లూకి. కాంట్రాస్ట్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇలా లోపలికి వేయచ్చు కట్ వరకు, లేదంటే బయటికి కూడా వేయచ్చు అనమాట. బయటికి వేస్తే ఇలా ఉంటుంది లుక్. అండ్ ఇదే ఆరెంజ్ మీద కూడా పెట్టి చూపిస్తాను మీకు. 2 డిఫరెంట్ కలర్స్ అయితే ఏది బాగుందో అన్నది మీకు అర్థమవుతుంది కదా. నేనైతే ఈ లేసెస్ కోసం పూర్ణ మార్కెట్ అంతా తిరిగాను. నాకైతే అసలు ఎక్కడ మంచి లేసెస్ అనేవి దొరకలేదు. సో వన్స్ ఒకసారి మీషోలో చూద్దాం, అన్నీ ఉంటున్నాయి కదా మీషోలో, ఒకసారి మీషోలో కూడా చూద్దామని చెప్పి మీషోలో చూస్తే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉంది, మీకు ఏ కాంబినేషన్స్లో కావాలంటే ఆ కాంబినేషన్స్లో ఉంది. అండ్ ఒక బెనిఫిట్ ఏంటి అంటే మీషోలో మనం ఆర్డర్ చేసి రిటర్న్ చేయొచ్చు ఒకవేళ మనకి నచ్చకపోతే. ఇఫ్ ఇన్ కేస్ షాప్లో పర్చేస్ చేస్తే మనం రిటర్న్ చేద్దామన్నా వాళ్ళు కొంతమంది తీసుకోరు, మ్యాక్స్ తీసుకోరు ఎవరు. బట్ మీషోలో మనకి నచ్చితే ఉంచుకోవచ్చు, లేదంటే మనం రిటర్న్ చేసేయచ్చు. మనకి ఇంటికి వచ్చిన తర్వాత
పెట్టుకొని చూస్తాము, నచ్చితే ఉంచుకుంటాం, లేదంటే రిటర్న్ చేసేస్తాం. అండ్ ఆల్సో నేను ఇప్పుడు లింక్స్ డిస్క్రిప్షన్లో కానీ కమ్యూనిటీలో కానీ పోస్ట్ చేస్తాను కదా, ఆ లింక్ త్రూ వెళ్తే నాకు వచ్చిన ప్రోడక్ట్ క్వాలిటీ మీకు డైరెక్ట్గా ఆ వెండర్ నుంచే వస్తుంది అనమాట. నేను పెట్టిన లింక్స్ నుంచి పర్చేస్ చేసుకుంటే మీకు అంటే నాకు వచ్చిన క్వాలిటీ వస్తుంది. అంటే కొంతమంది అంటారు కదా మాకు మంచి క్వాలిటీ రాలేదు అని చెప్పి, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ లాస్ట్ ఇదనమాట లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను రెడ్ కలర్ పట్టు శారీకి అని చెప్పి అన్నాను కదా, నేను ఈ లేస్ వేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట. నేను అవి పెట్టేటప్పుడు వీడియో తీద్దామని చెప్పి నేను మర్చిపోయాను. సో దట్ ఇంకా నేను వేరే క్లాత్స్ మీద పెట్టి చూపించేస్తున్నాను. ఇలా కట్ వర్క్ వచ్చింది, ఇది చూసారు కదా. ఇందాక వచ్చింది పెద్ద కట్ వర్క్, ఇప్పుడేమో నేను చిన్న కట్ వర్క్. అండ్ ఇప్పుడు ఈ వాణి మీద పెట్టి చూపించేస్తా. చూసారు కదా, ఇందాక రెడ్ కాంబినేషన్ చూసారు కదా, మ్యాక్స్ అలాగే ఉంటుంది. బట్ ఇది చిన్న కట్ వర్క్, నాకు ఇలా చిన్నదే కావాలని నేను అనుకున్నాను. సో దట్ నేను చిన్న కట్ వర్క్ లేసే నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఆ పెద్ద కట్ వర్క్ది నేను రిటర్న్ పెట్టేస్తాను, ఎందుకంటే నాకు నా శారీకి ఇది నాకు నచ్చింది. చూసారు కదా. అండ్ ఇది ఆరెంజ్ మీద కూడా పెట్టి చూపిస్తా. అండ్ ఈ బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. రెండు కాంబినేషన్లా చేయాలి అనుకుంటే ఆరెంజ్కి ఇదనమాట, ఆరెంజ్లో కలిసిపోయింది అనిపించింది నాకు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ బయట చాలా బాగుంది. క్వాలిటీ అవి కూడా అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇది ఈ వర్క్ ఎలా స్టిచ్ చేయాలో అన్నది కూడా చాలా సింపుల్. జస్ట్ ఇలా పెట్టేసి మిషన్తో వేయించేసుకోవచ్చు, లేదు అంటే మనం హ్యాండ్ స్టిచ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. లేదంటే ఎవరైనా టైలర్కి పట్టుకెళ్తే వాళ్ళు స్టిచ్ చేసేస్తారు. ఈ వీడియో అయితే టైలరింగ్ వాళ్ళకి జస్ట్, లేదా ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ వస్తుంది కదా, వాళ్ళకి లేసెస్ కోసం సర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో లేసెస్ ఏమైనా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లింక్స్ కోసం, లేదంటే మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్ ఆర్ కమ్యూనిటీలో వెళ్ళి లింక్స్ అనేవి తీసుకోవచ్చు. నేను అక్కడ అన్ని లింక్స్ డీటెయిల్గా పెట్టేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. నాకైతే ఈ లేసెస్ అన్నీ బాగా నచ్చాయి, కూడా బడ్జెట్ రేంజ్ అనమాట. మనం హ్యాపీగా శారీకి మన ఓన్గా మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ వర్క్ లేసెస్తోని. ఇంకా ఇందులో మగ్గం వర్క్ లేసెస్ కూడా వస్తాయి, కొంచెం డిఫరెంట్ వస్తాయి అవి. ఇక్కడ జర్దోసి అవన్నీ వస్తాయి, బట్ అంత ఎఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలాంటి లేసెస్కి వెళ్ళొచ్చు. సేమ్ మగ్గం వర్క్ లేసెస్ లాగే ఉన్నాయి, ఎక్కడా తీసుకోలేదు. ఇవి సేమ్ మగ్గం వర్క్ లేస్, లాంగ్ లుక్లో అయితే మగ్గం వర్క్ లేస్ కాదు అంటే ఎవ్వరూ నమ్మరు. ఓల్డ్ శారీస్ని రీక్రియేట్ చేయండి. నేను ఈ లేసెస్తో కొన్ని రీక్రియేట్ చేసినవి నేను నెక్స్ట్ కమింగ్ మినీ వ్లాగ్స్లో పెడతాను. అండ్ ఇది లేస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో నేను పోస్ట్ చేస్తాను అనమాట. ఎవరికైనా ఐడియా లేకపోతే స్టిచ్ చేసుకోవడం, మ్యాక్స్ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా స్టిచ్ చేసుకోవాలో. అండ్ ఇక్కడతో నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ చూపించేసాను. మీకు ఏ లేస్ నచ్చిందో అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేను ఇక్కడతో వీడియో అనేది ఎండ్ చేస్తాను. అండ్ మీకు నెక్స్ట్ ఇంకా ఏమి వీడియోస్, ఏం ప్రొడక్ట్ రివ్యూస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఆ టైప్ ప్రొడక్ట్ రివ్యూస్ అనేవి నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు సజెస్ట్ చేస్తే నేను ఇంకా కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.